మీ చేరికను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ఒక మాజీ ఎమ్మెల్యే మీ గేట్లు దోచుకుంటూ లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. దీన్ని ఎలా చూస్తున్నారు? ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్క తీరు ఉంటుంది. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ చేరకుండా ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఆనాడు తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ రావడానికి గల కారణాలు ఏందో ఆనాడు ఉండే, మరి అప్పుడు కూడా వచ్చాను కదా. మరి అసలు నేను ముందు నా రాజకీయ భవిష్యత్తు మొదలైందే కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ పార్టీతోనే కండువా కప్పుకొని రాజకీయాలు చిన్నప్పుడు మీ వయసులో వచ్చాను. మళ్ళా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో 27 సంవత్సరాలు ఉన్నాను. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఇప్పుడు చివరగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను మెచ్చి నచ్చి ఆకర్షితులై వారిని బలపరచాలి, వారి నాయకత్వం బలపరచాలి. యువకులు వారిని మనం మంచి విధంగా సమర్థించినట్టయితే రాష్ట్రం బాగుపడుతుంది. వారికి ఓపిక ఉంది, వయసు ఉంది, ఇంకా 20 ఏళ్ళు రాష్ట్రానికి నాయకత్వం వహించేటువంటి ఓపిక వారికి ఉంది. అటువంటి వారిని మనం ప్రోత్సహించాలి. మాకేం అవసరం లేదు, మా వయసు అయిపోయింది, మేమే ఇంకా పదవుల కోసం దానికోసం దీనికోసం కాదు. పనిచేసేటువంటి నాయకులు మనం సమర్థించాలి గట్టిగా మనస్ఫూర్తిగా ఉద్దేశంతో వారి వెంబడి ఈరోజు రావడానికి సిద్ధపడ్డాను. వారిని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని ఆశీర్వదిస్తా ఉన్నాడు మహానదేవుడు. దేవతల పైనుంచి నిజమే, చూడండి ఎంత శుభ సూచకమా. కాబట్టి భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ మాట్లాడదాం.